మిత్రులకు నమస్కారం. రేడియో రాంబాబ్ ఛానల్కి స్వాగతం. ఇవాళ మర్డర్ ఇన్ మహీమ్ అనేటువంటి వెబ్ సిరీస్ పరిచయం చేయబోతున్నాను. ఇది జియో సినిమాలో స్ట్రీమ్ అవుతుంది. మర్డర్ ఇన్ మహీమ్ ఈ సిరీసు జెర్రీ పింటో రచించినటువంటి మర్డర్ ఇన్ మహీమ్ నవల ఆధారంగా తీశారు. ప్రధానంగా అంటే స్వలింగ సంపర్కులు 2018 వరకు కూడా పోరాడుతూ వచ్చారు. వారి రైట్స్ కోసం 2018లో సుప్రీంకోర్టు ఐపీసీ 377 సెక్షన్ని తీసేసింది. అది స్వలింగ సంపర్కం నేరం అనేటువంటి ఒక సెక్షన్. అయితే ఈ సిరీసు దానికన్నా ముందదనమాట. 2013 నాటి కాలం. ప్రధానంగా బొంబాయి నగరంలో అంటే ముంబై నగరంలో ఈ మేల్ సెక్స్ వర్కర్స్, గే సెక్స్ వర్కర్స్ వారి పరిస్థితులు ఎలా ఉంటాయి, వాళ్ళని సొసైటీ ఎలా చూస్తుంది, అలాగే పోలీస్ వ్యవస్థ వాళ్ళని ఎట్లా ఎక్స్ప్లాయిట్ చేస్తూ వచ్చింది అనేటువంటి అంశాలకు రూపకల్పన మర్డర్ ఇన్ మహీమ్ సిరీస్. ప్రధానంగా ఇందులో 2 ప్రొటాగనిస్టులు మనం చూసినట్టయితే, ఒకటి ఇన్స్పెక్టర్ శివాజీరావు జెండే ఒక క్యారెక్టరు, ఇంకోటి జర్నలిస్ట్ పీటర్ ఫెర్నాండెస్. శివాజీరావు జెండేగా విజయ్ రాజ్ అనేటువంటి నటుడు పోషించాడు. అతని వాయిస్ చాలా బాగుంటుంది, మంచి బేస్ వాయిస్, చక్కటి ఎక్స్ప్రెషన్ ఉంటుంది. నాకు తెలిసి ఒక ఓటీటీ సిరీస్లో ఇంత ఫుల్ లెంత్ రోల్ విజయ్ రాజ్కి ఇదే ఉంటుంది. ఈ మధ్యకాలంలో మనం గమనిస్తే చాలా హిందీ ప్రకటనలో తన వాయిస్ వినిపిస్తూ ఉంటుంది. సరే, మరొక క్యారెక్టర్ పీటర్ ఫెర్నాండెస్గా పోషించినటువంటి అశుతోష్ రాణా తెలుగు వారి పరిచయమే. కొన్ని సినిమాల్లో విలన్గా చేశాడు ఆయన. వెంకీ చిత్రంలో విలన్గా నటించాడు. అండర్ ప్లే చేస్తూ యాక్ట్ చేస్తాడు ప్రధానంగా. వీళ్ళిద్దరూ ఒక ఇన్స్పెక్టరు, ఒక జర్నలిస్టు పాత్ర. అయితే వీళ్ళిద్దరి మధ్య ఒక లవ్ హేట్ రిలేషన్ ఉంటుంది. అంటే మొదటి రోజుల్లో కలిసి పనిచేస్తారు, తర్వాత ఇద్దరికి విభేదాలు వస్తాయి, ఒకరంటే ఒకరికి పడదు. అలాంటి నేపథ్యం వీళ్ళది. ఇక్కడ ఈ మాహీమ్ రైల్వే స్టేషన్లో అక్కడ నుండి వాష్రూమ్ లేదా రెస్ట్ రూమ్ లేదా టాయిలెట్, అక్కడ ఈ గే సెక్స్ వర్కర్స్కి అడ్డాగా ఉంటుందని ఒక వాస్తవం అన్నమాట. అది అక్కడ ఒక రోజు రాత్రి, ఒక అర్ధరాత్రి 2, 3, 4 ప్రాంతాల్లో ఒక మర్డర్ జరుగుతుంది. ఆ మర్డర్ తర్వాత 2-3 మర్డర్స్ జరుగుతాయి. దాన్ని ఛేదించడం ఎట్లా, ఈ పోయిన వాళ్ళందరూ కూడా ఈ గే సెక్స్ వర్కర్స్, దాన్ని ఛేదించేటువంటి క్రమం ఈ ఇన్స్పెక్టర్ శివాజీ జెండే అలాగే ఈ రిపోర్టర్ పీటర్ ఫెర్నాండెస్ చేస్తారు. పీటర్ ఫెర్నాండెస్ ఇన్వాల్వ్ అవడానికి కారణం ఏంటంటే, అతని కొడుకు ఎయిడ్స్ విక్టిమ్స్ సంబంధించినటువంటి ఎన్జిఓలో వాళ్ళ గురించి పనిచేస్తూ ఉంటాడు. సో అతని ఫోన్ నెంబరు ఎవరైతే మర్డర్ అవుతారో వాళ్ళ కాల్ లిస్ట్లో దొరుకుతుంది. కాబట్టి కొడుకుని సస్పెక్ట్ చేస్తాడు ఇన్స్పెక్టర్ శివాజీ జెండే. సో దాంతో ఇద్దరికి కొంచెం వైరం ఉన్నా, సో పీటర్ని పిలిచి నీ కొడుకు రావాలి, ఇట్లా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారని చెప్తాడు. అప్పటి వరకు కొడుకు ఏం చేస్తాడో అంతగా తెలియనటువంటి పీటర్ ఫెర్నాండెస్ అది షాకింగ్లా ఉంటుంది. సో అతని భార్య కొడుకు నంబరు ఈ గే సెక్స్ వర్కర్ కాల్ లిస్ట్లో ఉండటం ఏమిటి, కొడుకు కూడా గే నా స్వలింగ సంపర్కుడా అనేటువంటి సందిగ్ధం, వాళ్ళిద్దరి మధ్య బాధ, ఇవన్నీ ఉంటాయి. మరోపక్క ఇన్స్పెక్టర్ జెండే దగ్గరే జూనియర్ ఆఫీసరు రబానీ అనేటువంటి లేడీ ఆఫీసర్ ఉంటుంది. సో తనకి ఇంకొక ఫీమేల్తో రొమాన్స్ జరగటం, ఇలాంటి ఒక కన్ఫ్లిక్టింగ్ పాయింట్స్ ఈ ఓటీటీ సిరీస్లో ఉంటాయి. అంటే ప్రధానంగా సమాజం గే లేదంటే లెస్బియన్ లేదంటే ట్రాన్స్జెండర్ ఈ కమ్యూనిటీస్ని ఎలా చూస్తుంది, వాళ్ళ పట్ల ఒక చిన్న చూపు ఎలా ఉంటుంది. ఎందుకంటే అది అఫెన్స్ కాబట్టి, ఆ రకమైనటువంటి సెక్స్లో పాల్గొంటే అది అఫెన్స్, నేరం కాబట్టి వాళ్ళంటే ఉండే చిన్న చూపు, ఒక క్రిమినల్స్ వీళ్ళు అన్నటువంటి దృష్టి ఎలా ఉంటుందో అనే దాన్ని దర్శకుడు రాజ్ ఆచార్య ఫోకస్ చేస్తాడు. తర్వాత ఈ మర్డర్ మిస్టరీని ఛేదించడం కొంచెం మొదటి 2 ఎపిసోడ్లు కాస్త స్లోగా అనిపిస్తాయి. తర్వాత పేస్ అంటే
ఒక వేగం పెరుగుతుంది ఈ సిరీస్లో. దాంతోపాటు ఈ శివాజీ జెండే ఇన్స్పెక్టర్కి తండ్రి ఇన్స్పెక్టర్ కూడా తండ్రి కూడా ఒక ఇన్స్పెక్టరు, అయితే ఒక బ్రైబ్ కేసులో డిస్మిస్ అవుతాడు. అతనిలో ఒక రకమైన ఒక కోపం ఎప్పుడూ ఉంటుంది ఈ శివాజీ జెండేలో. సో అది అప్పుడప్పుడు యాంగర్ మేనేజ్మెంట్ ఇష్యూస్తో బాధపడుతూ ఉంటాడు. అతను తండ్రిగా పోషించిందేమో సిఐడిలో ఏసీపీగా వేసినటువంటి శివాజీ సతం. సో ఇట్లా క్యారెక్టర్స్ని చాలా జాగ్రత్తగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్తాడు దర్శకుడు. కాబట్టి కొంచెం క్రైమ్ సిరీస్లో ఉండేటువంటి స్పీడ్ అంతగా కనపడదు, కానీ ఒకసారి మీకు ఒకటి రెండు ఎపిసోడ్స్ కాగానే చూడకుండా ఉండలేరు. అది ప్రేక్షకుడిని ఆ రకంగా హుక్ చేస్తాడు దర్శకుడు. సో మధ్య మధ్యలో ఈ పిల్లలు గే అని తెలిసినప్పుడు తల్లిదండ్రులు ఉండేటువంటి ఒక క్షోభ, ఒక ఆవేదన, ఒక యాంగ్విష్, అలాగే ఎందుకు అవుతారు పిల్లలు, మనం ఎక్కడ తప్పు చేసాం, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల అయిందా, ఎందుకు జరిగింది అనేటువంటి ఒక ఇంట్రాస్పెక్షన్ పేరెంట్స్ చేస్తూ ఉంటారు. మరో పక్కన ఈ గే సెక్స్ వర్కర్గా ఉన్నటువంటి వాళ్ళల్లో ఉండేటువంటి వాళ్ళు సమాజంలో పైకి వద్దామని ప్రయత్నించిన, సో వాళ్ళని ఇట్లా గుర్తించిన తర్వాత వాళ్ళ మీద ఎక్స్‌ప్లాయిటేషన్ పోలీస్ వ్యవస్థ ఎలా చేస్తుంది, మిగిలిన వాళ్ళు ఎలా చూస్తారు అనేటువంటి దాన్ని చూపిస్తాడు. పేర్లు కూడా గమ్మత్తుగా ఉంటాయి. యూనిట్, అలాగే వైరల్, ఇట్లాంటి పేర్లు ఉంటాయి. గే సెక్స్ వర్కర్స్ పేర్లన్నీ కూడా. అందులో ముఖ్యంగా యూనిట్ అనే అతను మనకి ఒక లివింగ్ ఎగ్జాంపుల్గా గే సెక్స్ వర్కర్గా దర్శకుడు చూపిస్తాడు. అతను పడే బాధ, అతని ఆవేశం, అతను అంటాడనమాట, నువ్వు పీటర్ ఫెర్నాండెజ్ ఒక చోట అంటాడు, నువ్వు నీ ఫ్రెండ్ ఎవరైతే పోయారో అతను ఈ జిమ్ ఇన్స్ట్రక్టర్ ట్రైనింగ్గా తీసుకున్నాడు కదా, అతను ఎందుకు ఆ ప్రొఫెషన్ వెళ్ళొచ్చు, ఇట్లా ఎందుకు ఈ గే సెక్స్ వర్క్ అయ్యాడంటే చెప్తాడు. ఆ ట్రైనింగ్ అవన్నీ ఏదో నా మాత్రం ట్రైనింగ్ అవన్నీ కూడా ఎవరు వెళ్ళినా కూడా నీకు ఇంగ్లీష్ వచ్చా లేదని చూస్తారు. వీళ్ళందరూ కూడా మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్, ఎవరైతే పీడిత వర్గాలు లేదంటే పేదరికంతో బాధపడే వర్గాలు ఉంటారో అక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి ఇంగ్లీష్ రావటం ఇవన్నీ సమస్య అన్నట్టుగా చెప్తాడు. కాబట్టి వాళ్ళు కావాలని ఎవరు వెళ్ళరు, కానీ ఈ ప్రొఫెషన్లోకి వెళ్ళటం, ఇది కొన్ని అంశాలు చూపిస్తూనే ఈ మర్డర్ మిస్టరీని ఇన్స్పెక్టర్ శివాజీ జెండే అలాగే పీటర్ ఫెర్నాండెజ్ కలిసి ఎలా ఛేదించారు అనేటువంటిది ప్రధాన అంశం. దీంట్లో ఇన్స్పెక్టర్ జెండే కూడా మళ్ళీ రబ్బానీ అనేటువంటి జూనియర్ పోలీస్ ఆఫీసర్ ఉంటుంది. ఆ అమ్మాయి ఇంకొక అమ్మాయితో రొమాన్స్లో పడుతుంది, వాళ్ళిద్దరి మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్, ఆ అమ్మాయిలో ఉంటుంది గిల్టు, ఇట్లా చాలా అంశాలు. శివాజీ ముందు చెప్పాను కదా, శివాజీకిను అంటే ఇన్స్పెక్టర్ జెండేకిను అతని తండ్రికి ఒక కాన్ఫ్లిక్ట్ ఉంటుంది, అలాగే అతనికి, అతని కొడుకు, అతని వైఫ్కి ఒక కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. సో చాలా లేయర్స్ ఈ సిరీస్లో కనిపించడం వలన కొంచెం స్లోగా సాగిందేమో, పూర్తిగా మర్డర్ మిస్టరీని సాల్వ్ చేయడంగా చూపించలేదేమో దర్శకుడు అని అనిపిస్తుంది. కానీ ఓవరాల్గా చూసినప్పుడు కొంచెం అడల్ట్ కంటెంట్ కొంచెం ఉన్నా కూడా ఓటీటీ సిరీస్లో ఉండేటువంటి ఒక మనము భాషకు సంబంధించి ఈ బూతుల ప్రయోగం అట్లాంటివి ఏమీ లేదు. ఒకటి రెండు అడల్ట్ సీన్స్ కూడా మరీ అంతగా ఇబ్బంది పెట్టేవిగా లేవు. నీల్ అధికారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది యాక్చువల్గా. సో ఇద్దరి పెర్ఫార్మెన్సెస్, అటు విజయ్ రాజ్, ఇటు అశుతోష్ రాణా, వీళ్ళిద్దరి పెర్ఫార్మెన్సెస్, తర్వాత రబ్బానిగా చేసినటువంటి అమ్మాయి పేరు రఘువంశీ, శివాని రఘువంశీ. అలాగే ఇంకొక క్యారెక్టర్ ఉంటుంది లెస్లీ అని చెప్పని, అతను కూడా ఒక ఎల్జిబిటీ కమ్యూనిటీ చెందినవాడు, అతను రాజేష్ కట్టల్, అతని పాత్ర కూడా గమ్మత్తుగా ఉంటుంది. సో జియో సినిమాలో స్ట్రీమ్ అవుతున్నటువంటి మర్డర్ ఇన్ మహిమ్, ఐ థింక్ కొంచెం ఓపికగా చూస్తే మాత్రం తప్పకుండా మీరు ఈ సిరీస్ ఎంజాయ్ చేస్తారు. అంటే దీనివల్ల బహుశా వాళ్ళని మనం ఎలా చూస్తున్నాం అనేటువంటి ఒక ఆలోచన మనకు కలిగినట్లయితే బహుశా ఈ సిరీస్ విజయం దాంట్లోనే ఉందేమో అనిపిస్తుంది. సో ఇది మర్డర్ ఇన్ మహిమ్ రివ్యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.